మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఓకే, ఇన్ని రకాలు మాట్లాడుతున్నాం కదా సార్ మనం. అసలు మన దగ్గర 5వ తరానికి సంబంధించిన ఆయుధ సామాగ్రి ఉందా? అంటే సార్ మనం 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. మనం రీసెంట్గా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ని Mark 1 Mark 2 మనం స్వయంగా డెవలప్ చేసుకుంటాం సార్. బట్ దే ఆర్ నాట్ 5th జనరేషన్ సార్. మన దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మన సొంతం లేవు సార్. బట్ రఫేల్ మనం ఏదైతే ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నామో దట్ ఈస్ ద 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. కానీ సార్ ఇప్పుడు నన్ను అడిగితే సార్ యుద్ధ భూమి మారిపోతుంది సార్. అంటే నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు యాజ్ ఏ సైనికుడిగా నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వీఆర్ మోర్ ఇన్ టు ఫైటింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రౌండ్ బ్యాటిల్. అంటే భూమి మీద యుద్ధం ఎలా చేయాలి దాని మీద ఎక్కువ మమ్మల్ని నేర్పించారు సార్. కానీ ఇప్పుడు ఏ యుద్ధం భూమి మీద అవుతుంది మీరు చెప్పండి సార్. భూమి మీద లేదు అసలు యుద్ధం భూమి మీద అవుతుందన్న విషయం మర్చిపోయారు జనాలు. ప్రతిదీ ఆకాశమే కదా సార్. సో 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చైనా ఈస్ డెవలపింగ్ ఇట్ 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. 5th ఆల్రెడీ ఉంది, 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చేస్తున్నాడు. సో అందుకే సార్ ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న, మీకు ఎక్కడ ఫియర్గా ఉంది ఎక్కువ అంటే ఎయిర్ ఫోర్స్ సార్. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ గుడ్ సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమెరికన్ సపోర్ట్ ఉంది. F-16 సార్, F-16 ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. కానీ మన దగ్గర బ్రహ్మోస్ ఉంది కదండి. బ్రహ్మోస్ ఈజ్ నాట్ అన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ సార్. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ, ఇట్ ఈస్ అ గ్రౌండ్ మిజైల్. అంటే మనం సర్ఫేస్ టు సర్ఫేస్ అదంటే భయపడతారు కదా. భయపడతారు కాదని నేను అనట్లేదు. ఎందుకు అంత భయపడతారండి అంటే సార్ ఎప్పుడైనా సరే సార్ ఎయిర్ వార్ఫేర్ ఎలా ఉంటుందంటే సార్, ఎయిర్ వార్ఫేర్లో ఒక టర్మ్ వస్తుంది సార్, దాన్ని ఎయిర్ సుపీరియారిటీ అంటారు. అంటే శత్రు దేశము తన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ చేయనీయకుండా నేను ఆపగలుగుతా. ఎప్పుడు నేను రన్వే మీద బాంబులు వేస్తే పెద్ద పెద్ద గడ్డలు అయిపోతాయి. వాడికి టేక్ ఆఫ్కి ప్లేన్ దారి దొరకదు కదా, వాడు ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వదు. ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వని ప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు పనికి వస్తుంది సార్? ఎందుకు పనికిరాదు. వాడు టేక్ ఆఫ్ అయితే గాల్లోనే కొట్టే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర సార్ ఒక అంచనా ప్రకారం మన దగ్గర 41 స్క్వాడన్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి. కానీ మన దగ్గర 41 స్క్వాడన్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఈ 30s లో ఉన్నాయి, ఎర్లీ 30s లో నంబర్. కనీసం 10 నుంచి 12 స్క్వాడన్స్ ఇంకా తక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇది కరెక్ట్గా మనం ఫిలప్ చేసుకోవాలి, అదొక విషయము. రెండవది ఈ 41 ఉండాలి అన్నది మనం ఎప్పుడో చేసిన క్యాలిక్యులేషన్. ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ ఎలాగైతే చేంజ్ అవుతుందో దాని పరంగా మళ్ళీ రీఅసెస్మెంట్ చేసి నిజంగా 41 సరిపోతాయా లేకపోతే 50కి వెళ్ళాలా 60 స్క్వాడన్స్కి వెళ్ళాలా అన్న క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ అంతా గాల్లో జరుగుతుంది సార్. అవును, గాల్లో జరుగుతుంది కాబట్టి మన ఇండిజినస్గా అంటే మనం సొంతంగా ప్రిపేర్ చేసుకున్న 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ 3 ఉండాలి సార్. మనం ఆమ్కా చేసుకుంటున్నాం కదా సార్. సో ఆమ్కా ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. కానీ ఇది రావడానికి ఇంకా 8-10 సంవత్సరాలు పట్టింది సార్. అప్పటి వరకు 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి ద ట్రెండ్. మనం ఇంకో జనరేషన్ వెనుక్కున్నాం. అప్పుడు మనం 6th జనరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు అప్పుడు 7th ఉన్నారు, మనం ఇంకా బ్యాక్ ఉంటాం. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఎయిర్ సుపీరియారిటీ గ్యాప్, దీన్ని తగ్గించుకోవాలి సార్. అంటే ఒక జనరేషన్ వెనుకున్నాం మనం 100%. ఓకే, పాకిస్తాన్ ధర ఎక్కువ ఉంది అంటున్నారు కదా మీరు. అంటే వాడికి అమెరికా వాడు ఇచ్చాడు కదా సార్, F-16s ఇచ్చాడు. అంటే వీడు తిరిగి డబ్బు ఇచ్చాడో ఏమి ఇచ్చాడో నాకు తెలియదు సార్, కానీ మొత్తానికి అయితే ఉన్నాయి సార్. అంటే వాటిలో వేసుకోవడానికి పెట్రోల్ ఉందో లేదో తెలియదు, కానీ బండి అయితే ఉంది. కానీ మనం ఏం తీసుకోకూడదు అమెరికా అంటే మనం ఎప్పుడు సార్ అమెరికా ఎక్విప్మెంట్ ఏంటంటే సార్, అమెరికా వాడిది ఒక పాలసీ ఉంది సార్. అమెరికా వాడు ఎప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడు సార్ వాడు. సో వాడు ఏమంటాడంటే ఎప్పుడు ఒక బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాడు సార్. అమెరికా వాడు ఏంటంటే అమ్మేవాడిని నేను, కొనుక్కునేవాడివి నువ్వు, అంతే. ఆ రిలేషన్షిప్ అంతే. అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అంటాం కదా సార్, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. కానీ రష్యా వాడు ఏంటంటే సరే మనం ఇద్దరం కలిసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుందాం, కొన్ని ప్లాంట్స్ నీ దగ్గర పెట్టుకో, కొన్ని ప్లాంట్స్ నా దగ్గర పెట్టుకుందాం అని చెప్పి జాయింట్ ప్రొడక్షన్ చేస్తాం. అమెరికా కూడా జాయింట్ ప్రొడక్షన్ చేయడు సార్, అదొక ప్రాబ్లం వాడితోటి. రెండో ప్రాబ్లం ఏంటంటే వాడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వని చెప్పాను కదా, ఫస్ట్ ప్రాబ్లం. పాకిస్తాన్కి ఇస్తాడా వీరని చెప్తాను. రెండవ ప్రాబ్లం ఏంటంటే వాడు ఆ ఫైనల్ స్విచ్ వాడి దగ్గర పెట్టుకుంటాడు. అంటే సాఫ్ట్వేర్ అంతా వాడు కంట్రోలే కదా సార్. స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. వాడు స్విచ్ ఆపేసాడు అనుకోండి, ఇక్కడ ఇంజిన్ ఆన్ అవ్వదు. సో మనకు అలాంటి ఆయుధం ఎందుకు సార్? సో అండ్ కంప్లీట్ మనకు గ్రిప్ ఉన్నది కావాలి మనకి. ఆబ్వియస్లీ సార్, అంటే యుద్ధ భూమిలో అప్పుడు వాడు ఒప్పుకుంటేనే కదా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది. అంత మూర్ఖత్వం మనం ఎందుకు చేయాలి? పాకిస్తాన్ దిక్కులేదు కాబట్టి వాడు చేసుకున్నాడు, వాడికి ఇంకెవడు ఇస్తాడు సార్? అందుకే సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడైనా సరే యుద్ధ భూమిలో మనం ఎవరి మీద డిపెండ్ లేకుండా ఆయుధాలని మనం సమకూర్చుకోవాలి.
ఒకప్పుడు 70-80% ఆఫ్ ది వెపన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, ఒక 15-20% సెల్ఫ్ ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు టేబుల్ టర్న్ అయింది సార్. 60-70% మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాము. ఓన్లీ 15-20-30% మాత్రమే బయట నుంచి వస్తుంది సార్. కానీ ఈ 70-30 రేషియో ఎయిర్ ఫోర్స్లో లేదు సార్. ఇది ఎయిర్ ఫోర్స్లో రావాలి సార్. సో అక్కడ కనుక మనకు వస్తే ఖచ్చితంగా మన దేశానికి ఇంకా బలం సమకూర్చుకుంటాం సార్. భవిష్యత్తులో డ్రోన్లు ఇద్దాం, అది ఏ విధంగా ఉండిపోతుంది? భవిష్యత్ ఏంటి సార్, ప్రజెంట్ లో కూడా అవుతుంది కదా సార్. కానీ ఇంకా పెరిగే సంఖ్య ఉంది కదా, చాలా దారుణంగా సార్. ఇన్ఫ్యాక్ట్ డ్రోన్ హ్యాస్ చేంజ్ ది బ్యాటిల్ ఫీల్డ్ సార్. కంప్లీట్గా మార్చేసింది బ్యాటిల్ ఫీల్డ్ని. మీరు ఇరాన్ మన ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసినా సరే రెండు విన్నారు కదా సార్. మిజైల్ విన్నారు, డ్రోన్ విన్నారు. ఇంకేం విన్నాం? ఇంకేం వినలేదు సార్. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం అసలు ఎగరనివ్వలేదు కదా సార్. సో ఈ రెండే కదా సార్. అదే కాదు సార్, అంటే టర్కీ లాంటి దేశము డ్రోన్స్లో చాలా మంచి నాలెడ్జ్ ఉంది సార్ వాళ్ళకి. ఇరాన్ ఇప్పుడు డ్రోన్స్ చాలా హదీద్ డ్రోన్ 150 హదీద్ 110 డ్రోన్, ఇట్ ఈస్ ఎ జెట్ డ్రోన్ సార్. జెట్ డ్రోన్ అంటే డ్రోన్ 500 km/h వేగంతో పరిగెడుతుంది సార్. అండ్ 30 kgs ఆఫ్ TNT క్యారీ చేయగలదు. అంటే 30 kgల అదొక మిజైల్ రాకెట్ లాంటిది సార్. 500 km/s వెళ్తుంది అంటే ఇంక దానికి ఆపడానికి లేదు. సో అలాంటి టెక్నాలజీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డ్రోన్స్ రంగంలో అయితే మనం చాలా వర్క్ చేయాలి సార్. అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు మ్యాన్మార్, ఈ 4 డైమెన్షన్స్ని మనం అండ్ మొత్తం ఇండియన్ ఓషన్ని దృష్టిలో పెట్టుకొని డ్రోన్ మీద మాత్రం ఖచ్చితంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సార్. ఓకే. కానీ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో శ్రీరాంపుర కానీ ఆర్ఎస్పుర ఈ ప్రాంతంలో ఎక్కువ డ్రోన్ ద్వారా వాళ్ళు డ్రగ్స్ కానీ వెపన్స్ పంపిస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం అండి. ఏదో అప్పుడప్పుడు అడపా మన వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు, కానీ చేరాల్సిందంతా జరిగిపోతుంది ఆర్ఎస్పుర కానీ లేదా సాంబా సెక్టార్ అని. బార్డర్ చాలా పెద్దది సార్. 3300 కిలోమీటర్ల బార్డర్ సార్ పాకిస్తాన్ తోటి. ఎంతగానో అని ఆపుతాము. అండ్ ఇట్ ఇస్ ఆల్ డెజర్ట్ కదా సార్, ఎడారి. వాడు ఎక్కడి నుంచి డ్రోన్ లేపాడో, ఎక్కడొచ్చి ఆ డ్రోన్ పడ్డాదో. అంటే ఇక్కడ మీరు చెప్తున్న టెక్నాలజీ సపోర్ట్ కాకపోయినా లోకల్ పబ్లిక్ సపోర్ట్ తీసుకుంటే, లోకల్ పబ్లిక్ సపోర్ట్ ఒక్కొక్కసారి, నేను ప్రతిసారి అనట్లేదు, డబ్బులకు అమ్ముడు పోతారు సార్. అది మీ కరెక్ట్ పాయింట్. సో అదొక్క పాయింట్. అంటే లోపం మనలో కూడా కొంచెం ఉంది సార్, కొంచెం గొప్ప పేదరికమో లేకపోతే ఆ దురాశనో ఏమో తెలియదు కానీ ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ లేకుండా అయితే అవ్వదు సార్. ఇప్పుడు పేదరికం ఉంది సార్, అంటే పేదరికానికి ముందు మనం ఎథిక్స్ మాట్లాడకూడదు అనుకుంటాం. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. ఆ పేదరికం వల్ల వాళ్ళు ఏంటంటే ఇది నా దేశానికి ఎలా చెడు తీసుకొస్తుందో దాన్ని పసిగట్టలేకపోతున్నారు. సో ఆకలి ముందు దేశాన్ని అమ్మేస్తున్నాడు అన్న ఆలోచన వాళ్ళకి బహుశా రావట్లేదు సార్. సో దానివల్ల జరుగుతున్నాయి. నాట్ ఎవ్రీబడి సార్, బట్ ఖచ్చితంగా డెఫినెట్గా చాలా మంది అందులో ఇన్వాల్వ్ ఉన్నారు సార్. అది ఆ పాయింట్ని మనం క్యాచ్ చేసుకొని అటువంటి సిచ్యువేషన్ రాకుండా కనీసం మీకు దేశం అంతా చేస్తాం సార్. దేశం అంతా కాకపోయినా మనం చెప్పిన 4 బోర్డర్ల ఏరియాలో చేస్తాం సార్. అంటే ఆర్మీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్, ఆర్మ్ ఫోర్సెస్లో స్ట్రాటజిక్ విలేజ్ అంటారు. స్ట్రాటజిక్ విలేజ్ అంటే ఏదైతే సార్ యుద్ధం ఎప్పుడైనా సరే సార్, ఆర్మీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆకాశం అంతా బాగానే ఉంది కానీ గ్రౌండ్ అటాక్ కోసం ప్రిపేర్ అవుతుంది సార్. పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది అనుకోండి సార్, ఎప్పుడైనా సరే మనకి జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, వార్ఫేర్లో జాగ్రఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని విలేజెస్ ఎలా ఉంటాయంటే అవి కొన్ని మంచి హైట్లో ఉంటాయి. హైట్ ఉన్న విలేజెస్ని మనం స్ట్రాటజిక్ విలేజెస్లా భావిస్తాం. అండ్ ఏ విలేజెస్కి యాక్సెస్ దొరికితే వీడు మనకు చాలా పెద్ద ఏరియాని కవర్ చేయగలుగుతాడో వీటిని ఐడెంటిఫై చేస్తాం. అలాంటి ఏరియాస్లో అండ్ రిపీటెడ్గా స్మగ్లింగ్ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి ఏరియాస్ని మనము స్ట్రాటజిక్ విలేజెస్గా కౌంట్ చేస్తాం. అక్కడ హై ఇంటెన్సిటీ పెట్రోలింగ్ జరుగుతుంది సార్. ఖచ్చితంగా సార్ హై ఇంటెన్సిటీ పెట్రోలింగ్ జరుగుతుంది. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవరినో ఒకరిని పట్టుకోవడం కూడా జరుగుతుంది సార్. కానీ మళ్ళీ అదే మాట సార్, ఇంకా పేదరికం అదేనంటుంది. ఆ పేదరికం ఉన్న కుటుంబాలని వాళ్ళ ఆర్థిక అసమానతలు తొలగించి వాళ్ళకు కూడా ఎకనామిక్గా తీసుకొస్తే కొంత సపోర్ట్ ఉంటుంది కదా సార్. ఆశకు అంతుంది అంటున్నారా సార్ మీరు? లేదు కదా సార్, మరి అయిపోయింది కదా సార్ అక్కడే. అంటే సులువుగా వచ్చే డబ్బు ముట్టుకోవాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు కదా సార్. సో ఇంకా అక్కడ అదే పని చేస్తాం. సో మనం దాన్ని పెద్ద టాస్క్ ఇదే. అంటే జనరలీ దీన్ని కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారు సార్. అంటే ఆర్మీ వాళ్ళు
రెగ్యులర్గా ఈ బార్డర్ విలేజెస్కి వెళ్ళడము, వాళ్ళకి మెడిసిన్ సప్లై చేయడము, ఓకే. వాళ్ళకి క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం, అక్కడ నుంచే మిలిటరీ ర్యాలీస్ కండక్ట్ చేయడము, అక్కడ నుంచి యూత్ని తీసుకోవడం, కనీసం అక్కడ నుంచి యూత్ని తీసేస్తే ఏదో పని చేసేవాడు ఉండడు కదా అని చెప్పి చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతాయి సార్. అంటే మీకు మెయిన్ వార్ కన్నా మెయిన్ టాస్క్ కానీ వీళ్ళని మోటివేషన్ చేయడం పెద్ద టాస్క్. చాలా పెద్ద సార్. యుద్ధం ఈజ్ ఈజీ సార్, యుద్ధానికి ప్రిపరేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. అవును.